హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హరీష్ అకాడమీ. ఈరోజు అక్టోబర్ 13, 2022కి సంబంధించి వార్తలు నిలిచిన జాతీయ, అంతర్జాతీయ, రాష్ట్రీయ అంశాల గురించి, వార్తలు నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం, ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం డిస్కస్ చేయబోయే టాపిక్స్కి సంబంధించి అభ్యర్థులకు ఎలాంటి డౌట్స్, ఏ సందేహాలు ఉన్నా కూడా ఈ వీడియో కింద ఉన్న కామెంట్ బాక్స్లో కామెంట్ రూపంలో మీ యొక్క డౌట్స్ని పోస్ట్ చేయొచ్చు. ఖచ్చితంగా రిప్లై ఇచ్చే ప్రయత్నం చేస్తాను. సో ఈరోజు 10th month 2022కి సంబంధించి వార్తలు నిలిచిన ఫస్ట్ టాపిక్ ఐటీ చట్టంలోని ఒక సెక్షన్ మరొకసారి వార్తలోకి వచ్చింది. ఐటీ చట్టంలోని సెక్షన్ అంటున్నాను, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ 2000 ఇయర్. సో యాక్చువల్గా ఈ చట్టంలోని సెక్షన్ ఇప్పుడు కాదు, మీరు పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు దాదాపు గత 5 ఏళ్ళుగా రెగ్యులర్గా మనం వార్తాపత్రికల్లో కానివ్వండి, బుక్స్లో కానివ్వండి చూస్తూనే ఉంటాం. ఐటీ చట్టం, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ 2000 సంవత్సరం. ఏదైనా చట్టం గురించి మనం నేర్చుకున్నప్పుడు పక్కన కన్సర్న్డ్ ఇయర్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్, దాన్ని ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి. ఆ చట్టంలో ఒక సెక్షన్ 66 క్యాప్స్ లాక్ ఏ, సెక్షన్ 66A. ఆ సెక్షన్ ఏంటంటే 2015 సంవత్సరంలో శ్రేయా సింఘాల్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా అనే ఒక కేసు ఉంటుంది. ఆ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఆధారంగా ఆ సెక్షన్ని తొలగించడం జరిగింది. ఎందుకు తొలగించారంటే శ్రేయా సింఘాల్ కేసు యొక్క ఉద్దేశం పాలిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో వెరీ వెరీ ఇంపార్టెంట్. శ్రేయా సింఘాల్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా 2015 ఈ కేసులో సుప్రీంకోర్టు చెప్పింది ఏంటంటే భారత రాజ్యాంగం దేశంలో అమల్లో ఉన్న అత్యున్నత చట్టం. అటువంటి అత్యున్నత చట్టంలోని ఒక పవిత్ర భాగం పార్ట్ 3 భాగం 3 పార్ట్ 3 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఏం చెప్తుంది? ప్రాథమిక హక్కుల గురించి చెప్తుంది. ఆర్టికల్ 12 నుండి 35 మధ్య ఉండే ఆర్టికల్స్. మరి అటువంటి ప్రాథమిక హక్కులకు న్యాయ సంరక్షణ ఉంటుంది, అత్యున్నత న్యాయ సంరక్షణ ఉంటుంది. ప్రాథమిక హక్కులకు ఉల్లంఘన జరిగితే సుప్రీంకోర్టు జోక్యం చేసుకుంటుంది. ఎవరైనా కూడా ప్రాథమిక హక్కుల ఉల్లంఘనకి గనక లోనైతే రాజ్యాంగంలోని ప్రాథమిక హక్కుల్లోని ఆర్టికల్ 32 ఆధారంగా సుప్రీంకోర్టుని ఆశ్రయించవచ్చు. లేదంటే హైకోర్టు అయితే 226 ఆర్టికల్ ఆధారంగా ఆశ్రయించవచ్చు. శ్రేయా సింఘాల్ కేసు యొక్క ఉద్దేశం ఏంటంటే రాజ్యాంగంలోని ప్రాథమిక హక్కుల్లో ఆర్టికల్ 19 క్లాజ్ 1 క్లాజ్ A భావ ప్రకటన స్వేచ్ఛ హక్కుకి సంబంధించి, భావ ప్రకటన స్వేచ్ఛ హక్కుకి ఉల్లంఘనగా ఉంది, అవరోధంగా ఉంది అని చెప్పేసి ఐటీ చట్టం 2000 సంవత్సరంలోని సెక్షన్ 66A దానికి సంబంధించి సుప్రీంకోర్టు తీర్పునిస్తూ ఈ 66A అనేది రాజ్యాంగంలోని ప్రాథమిక హక్కుల్లో భావ ప్రకటన స్వేచ్ఛ హక్కుకి అవరోధంగా ఉంది కాబట్టి దీన్ని తొలగించాల్సింది అని చెప్పేసి 2015లో తీర్పు రావడం జరిగింది. అంటే ప్రస్తుతం ఐటీ చట్టం ఉంది కానీ అందులో 66A అనే ఒక సెక్షన్ మాత్రం లేదు. శ్రేయా సింఘాల్ కేసు ద్వారా తొలగించడం జరిగింది. అయినా కూడా ఈ సెక్షన్ని ఉపయోగించి కేసులు నమోదవుతున్నాయంట. దాని విషయంలో సుప్రీంకోర్టు నిన్న రోజున మరొకసారి ఆగ్రహం వ్యక్తం చేసింది. భారతదేశంలో అమల్లో లేని ఒక సెక్షన్, ఒక చట్టంలోని ఒక సెక్షన్ని ఇంకా ఎందుకు ఆ సెక్షన్ని యూజ్ చేస్తూ కేసులు నమోదు చేస్తున్నారు, అది ఎంత మాత్రం సమంజసం కాదని చెప్పేసి ఒక ప్రకటన చేయడం జరిగింది. సో ఇక్కడ ఐటీ చట్టంలోని సెక్షన్ 66A రద్దు చేసినా కూడా కేసులు నమోదు చేయడం పైన సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. రద్దు చేసిన సెక్షన్ కింద కేసులు ఎలా నమోదు చేస్తారు, అమల్లో లేని చట్టం పైన సెక్షన్ పైన కేసులు ఇంకా నమోదు ఎలా చేస్తున్నారని చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ప్రస్తుతం యుయు లలిత్ గారు ఉన్నారు నేతృత్వంలో ధర్మాసనం ప్రశ్నించింది. కేసుల నమోదుపై PUCL అంటే పీపుల్స్ యూనియన్ ఫర్ సివిల్
లిబర్టీస్, పీపుల్స్ యూనియన్ ఫర్ సివిల్ లిబర్టీస్ అనే ఒక సంస్థ దాఖలు చేసింది సుప్రీంకోర్టులో. ఆ పిటిషన్ పైన విచారణ జరిపి సుప్రీంకోర్టు ఇక్కడ తీర్పు ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా సెక్షన్ 66A కింద నమోదైన కేసులను రద్దు చేయాలి, ఎందుకంటే ఆ సెక్షనే లేదు అని చెప్పడం జరిగింది. ఇక్కడ గుర్తుంచుకోండి, ఐటీ చట్టం 2000 సంవత్సరం ఏదైనా చట్టం ఉంటే ఖచ్చితంగా ఇయర్ గుర్తుంచుకోవాలి. ఆ చట్టం ప్రస్తుతం అమల్లో ఉందా లేదంటే చట్టం అమల్లో ఉంది, కానీ ఆ చట్టంలో 66A మాత్రం అమల్లో లేదు. కారణం ఏంటంటే భావ ప్రకటన స్వేచ్ఛ హక్కు, ప్రాథమిక హక్కు అవరోధంగా ఉందని తొలగించారు. ఈ చట్టం ఉంది అని చెప్పడానికి ఇటీవల తరచూ వార్తలు నిలుస్తున్న సెక్షన్ 69A కూడా మనం చూస్తూ ఉంటాం. ఐటీ చట్టం 2000 సంవత్సరంలోని సెక్షన్ 69A మనకు వివాదాస్పద యాప్లపైన, యూట్యూబ్ ఛానళ్ళపైన, విదేశీ యాప్లపైన భారత ప్రభుత్వం నిషేధాజ్ఞలు విధిస్తుంది కదా, ఆ నిషేధాజ్ఞలు ఆ సెక్షన్ ఆధారంగానే. సో 69A ఉంది, అది వార్తల్లోకి వచ్చింది. 66A లేదు, ఈరోజు వార్తల్లోకి వచ్చింది. ఈ రెండు కూడా ఐటీ చట్టం, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ 2000లోనివి. గుర్తుంచుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈరోజు మన సెకండ్ టాపిక్ వచ్చేసి తరచూ బద్దలవుతూ చుట్టుపక్కల ప్రాంతాలకి సమస్యాత్మకంగా మారి వార్తలు నిలిచిన ఒక అగ్నిపర్వతం వార్తల్లోకి వచ్చింది. ముఖ్యంగా పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్క అభ్యర్థి రానున్న పోటీ పరీక్షలను దృష్టిలో ఉంచుకొని అగ్నిపర్వతాలు వీటిపైన ప్రత్యేకంగా చూడండి. కొన్ని టాపిక్స్ ఉంటాయి, ఏ పోటీ పరీక్షలైనా కూడా కొన్ని ఇంపార్టెంట్ పాయింటర్స్ ఉంటాయి. పాయింటర్స్ అంటే ఏంటంటే ఏ పోటీ పరీక్షలైనా కూడా ఆ ఏరియా నుండి క్వశ్చన్స్ అడగడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. ఉదాహరణకి మీరు పాలిటీ బుక్ తీసుకున్నారనుకోండి, పాలిటీ బుక్ 100% చదవండి, కానీ 100% ఆ బుక్ నుండి క్వశ్చన్స్ అనేవి మనం ఎక్స్పెక్ట్ చేయలేము. కొన్ని ఎక్స్క్లూజివ్ ఏరియాస్ ఉంటాయి, అంటే ఆ ఏరియా లేకుండా క్వశ్చన్ పేపర్ ఉండదని. అటువంటి అంశాలు పక్కా చూడండి. ఆ అంశాలను ఆధారంగా చేసుకొని మీకు మిషన్ 100 ప్రోగ్రామ్ని తీసుకొచ్చాను జీవీకే స్టడీ సర్కిల్ యాప్లో. ఇప్పటి వరకు యాప్ ఇన్స్టాల్ చేసుకోకపోతే జీవీకే స్టడీ సర్కిల్ యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి. ఆ యాప్లో మీకు మిషన్ 100 కోర్స్ ఉంది. 100 గంటల్లో మీకు జనరల్ స్టడీస్కి సంబంధించి ఏ సబ్జెక్ట్లో ఎక్కడైతే ఎగ్జామినర్ ఫోకస్ చేసే ఆస్కారం ఉంటుందో ఆ ఏరియాస్ని టచ్ చేస్తూ వెళ్తున్నాను. వీడియోస్ అనేవి మీకు రెగ్యులర్గా అప్లోడ్ అవుతూనే ఉంటాయి. గుర్తుంచుకోండి, 100 అవర్స్ అని చెప్పాను, కానీ 100 అవర్స్ ఎక్కంటే ఎక్కువైనా కూడా వీడియోస్ అప్లోడ్ చేస్తాను. ఒకసారి చూడండి. ఇక్కడ అందులో మీకు వాల్కనోస్ సంబంధించి సంపూర్ణ సమాచారం ఇచ్చిన, ఇక్కడ జాగ్రఫీకి సంబంధించి, అందులోనూ వరల్డ్ జాగ్రఫీకి సంబంధించి మనం ఒక టాపిక్ చదువుతున్నప్పుడు ఖచ్చితంగా మ్యాప్ పాయింటింగ్ అనేది ఇంపార్టెంట్, మ్యాప్ ఆధారంగానే చదవాలి. ఇక్కడ వరల్డ్ జాగ్రఫీకి సంబంధించి ఏం వాల్కనో వార్తలకు వచ్చింది, ఇటలీకి సంబంధించి స్ట్రాంబోలి వాల్కనో ఎగ్జామ్లో అడగొచ్చు. ఇటీవల తరచూ బద్దలవుతూ చుట్టుపక్కల ప్రాంతాలకి సమస్యాత్మకంగా మారే వార్తలు నిలిచిన స్ట్రాంబోలి అగ్నిపర్వతం, ఇక్కడ పేరుంది చూడండి, స్ట్రాంబోలి అగ్నిపర్వతం ఏ దేశంలో ఉంది, ఏ ఖండంలో ఉంది అంటారు. ఇటలీలోని అగ్నిపర్వతం మోస్ట్ యాక్టివ్గా ఈరోజు వార్తలోకి వచ్చింది. అగ్నిపర్వతం బద్దలైంది అంటే చుట్టుపక్కల ప్రాంతాలు చాలా డేంజర్గా ఒక శ్మశాన వాటిక లాంటి రూపాన్ని మనకు చూపిస్తాయి. అండ్ ఇక్కడ గుర్తుంచుకోండి, ఇక్కడ లింక్ చేసుకుందాం. ఇటీవల ఇటలీకి సంబంధించి యూరప్ ఖండంలోనే అత్యంత ఎత్తైన యాక్టివ్ వాల్కనో మౌంట్ ఎత్నా వార్తల్లోకి వచ్చింది. మౌంట్ ఎత్నా ఇటలీయే, మౌంట్ స్ట్రాంబోలి ఇటలీయే, ఈ రెండు గుర్తుంచుకోండి. అండ్ ఇటీవల వార్తలు ఇచ్చిన అగ్నిపర్వతాల్లో వెరీ వెరీ ఇంపార్టెంట్ మనకి కంబర్వీజా అగ్నిపర్వతం ఎక్కడ ఉంది అంటే స్పెయిన్లో ఉంది. లా పామా అనే ఒక ఐలాండ్, కెనరీ ఐలాండ్ గ్రూప్లో ఉంది. అండ్ ఇటీవల వార్తలు ఇచ్చిన అగ్నిపర్వతాల్లో వెరీ వెరీ ఇంపార్టెంట్ అగ్నిపర్వతం, ఈ శతాబ్ద కాలంలోనే అత్యంత డేంజరస్ ప్రమాదకర అగ్నిపర్వతంగా వార్తల్లోకి వచ్చిన టోంగా వాల్కెనో, హుంగా అపై వాల్కెనో. అండ్ జపాన్లోని అగ్నిపర్వతం మౌంట్ అసో అగ్నిపర్వతం కానివ్వండి, ఫుకుటోకు ఒకనోబా అగ్నిపర్వతం కానివ్వండి, మౌంట్ నీరాగాంగో అగ్నిపర్వతం ఇటీవల డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోకి సంబంధించి వార్తలోకి వచ్చింది. అండ్ తాల్ అగ్నిపర్వతం ఫిలిప్పైన్స్కి సంబంధించి కానివ్వండి. ఇలా అగ్నిపర్వతాలు మనకు పావ్లాఫ్ వాల్కనో, సెమిసోపోచ్నాయ్, గ్రేట్ సిట్కిన్ అలస్కాకి సంబంధించి. అండ్ ఇటీవల కాలంలో వార్తల్లోకి వచ్చిన అగ్నిపర్వతాలు అన్నీ కూడా ప్రత్యేకంగా చూడండి. మీకు మ్యాప్ పాయింటింగ్ ఆధారంగా ఏ అగ్నిపర్వతం ఎక్కడుందో మ్యాప్ చూపిస్తూ మీకు మిషన్ 100లో ఎక్స్ప్లెయిన్ చేశాను. వరల్డ్ జాగ్రఫీకి సంబంధించి ఒకసారి చూడండి. అగ్నిపర్వతాల గురించి క్వశ్చన్స్ ఖచ్చితంగా అడుగుతారు రానున్న పోటీ పరీక్షల్లో. అండ్ నెక్స్ట్ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి అన్ని విద్యా సంస్థల్లో కూడా బయోమెట్రిక్ తప్పనిసరి అనే అంశం వార్తల్లోకి వచ్చింది. ఉన్నత విద్యా సంస్థల్లో బయోమెట్రిక్ హాజరు తప్పనిసరి చేస్తూ తెలంగాణ విద్యాశాఖ ఉత్తర్వులను జారీ చేసింది. యూనివర్సిటీ, ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలలోని విద్యార్థులు, సిబ్బందికి బయోమెట్రిక్ హాజరు తప్పనిసరి చేస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది. ఈ మేరకు విద్యాశాఖ ఉత్తర్వులను విడుదల చేసింది. గుర్తుంచుకోండి, బయోమెట్రిక్ అంటే యూనివర్సిటీ నుండి అన్ని
కాలేజెస్ ప్రభుత్వ ప్రైవేట్ స్టూడెంట్స్ యాజ్ వెల్ యాజ్ అక్కడ ఉండే ప్రొఫెసర్స్ టీచర్స్ లెక్చరర్స్ అందరూ కూడా బయోమెట్రిక్ విధానంలోనే హాజరు ఖచ్చితమంట తప్పనిసరి చేస్తూ ఒక అంశం తెలంగాణకి సంబంధించి. అండ్ న్యూజెర్సీ అమెరికాకి సంబంధించి గాంధీ గారి మ్యూజియం వార్తలకు వచ్చింది. సో గాంధీ గారిని పక్కన పెడితే ఇటీవల కాలంలో కొంతమంది ప్రముఖ స్వాతంత్ర సమరయోధులు వార్తల్లోకి వస్తున్నారు రెగ్యులర్గా, వాళ్ళపైన ప్రత్యేకంగా చూడండి. ఉదాహరణకి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు వెరీ వెరీ ఇంపార్టెంట్ పర్సన్, రెగ్యులర్గా వార్తల్లో నిలుస్తున్న వ్యక్తి ఇటీవల కాలంలో. అంబేద్కర్ సర్క్యూటే కానివ్వండి, అంబేద్కర్ గారి పేరిట ఒక రోడ్డు కానివ్వండి, ఇటువంటి అంశాలు. అంబేద్కర్ గారి పేరిట ఇటీవల వివాదాలు కూడా వార్తల్లోకి వచ్చినాయి. అండ్ ఎట్ ద సేమ్ టైం సుభాష్ చంద్రబోస్ గారిపైన ప్రత్యేక శ్రద్ధ చూపండి, రానున్న పోటీ పరీక్షలు అడగవచ్చు. అండ్ మహాత్మా గాంధీ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్, మహాత్మా గాంధీ గారి పైన కూడా క్వశ్చన్స్ అడగవచ్చు. ఎందుకంటే మహాత్మా గాంధీ గారి విగ్రహాలపైన ఇటీవల ప్రపంచంలో కొన్ని ప్రాంతాల్లో దాడులు జరుగుతున్నాయి, ఇవన్నీ ఇంపార్టెంట్. అండ్ ఇక్కడ అమెరికాలోని న్యూజెర్సీలో ప్రారంభమైన మహాత్మా గాంధీ మ్యూజియం ప్రత్యేకతలు ఏంటో చూద్దాం. జాతిపిత మహాత్మా గాంధీ గారికి అగ్రరాజ్యం అమెరికాలో అరుదైన గౌరవం దక్కిందంట. ఆయన జీవిత విశేషాలు, జాతికి ఆయన ఇచ్చిన సందేశాలతో కూడిన మ్యూజియం ప్రారంభమైంది. న్యూజెర్సీలోని అట్లాంటిక్ నగరంలో దీన్ని ప్రారంభించడం జరిగింది. ఇందులో ఏర్పాటు చేసిన కళాఖండాలు, డిజిటల్ డిస్ప్లేల ద్వారా మహాత్ముడి జీవిత సంఘటనలను ప్రత్యక్ష అనుభూతితో తెలుసుకోవచ్చు అంట. జస్ట్ మహాత్ముడి మ్యూజియం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ వచ్చేసి తావర్చంద్ గెహ్లాట్ గారు ప్రస్తుతం కర్ణాటక రాష్ట్రానికి సంబంధించి గవర్నర్గా ఉన్నారు. నిన్నటి రోజున ఇటీవల ఒక ప్రత్యేకమైన ఒక కేంద్రాన్ని ఏర్పాటు చేస్తూ వార్తలకు వచ్చారు. తావర్చంద్ గెహ్లాట్ అంతకుముందు మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ కేంద్ర మంత్రిగా ఉండే, ప్రస్తుతం మనకి కర్ణాటక గవర్నర్గా ఉన్నారు. కర్ణాటక గవర్నర్. తమిళనాడు గవర్నర్ ఏమో ఆర్ఎన్ రవి, గుర్తుంచుకోండి. గవర్నర్ ఆఫ్ కర్ణాటక వర్చువల్గా లాంచ్ చేశారు. దేన్ని లాంచ్ చేశారంటే టెలి మెంటల్ హెల్త్ అసిస్టెన్స్ అండ్ నెట్వర్కింగ్ అక్రాస్ స్టేట్స్, గుర్తుంచుకోండి. టెలిమనాస్ అనేది ఇటీవల వార్తలు వచ్చింది. దాని యొక్క యాక్రోనిమ్ ఫుల్ ఫామ్ ఏంటి అంటారు. సో దీన్ని అక్టోబర్ 10th రోజున లాంచ్ చేశారు. వరల్డ్ మెంటల్ హెల్త్ డే రోజున లాంచ్ చేశారు. టెలిమనాస్ అనేది ఉద్దేశం ఏంటంటే 24/7 24 గంటలు వారం రోజులు ప్రతిరోజు కూడా ఫ్రీ టెలిమెంటల్ హెల్త్ సర్వీసెస్ని ఇండియా వైడ్గా ఇస్తారంట. అంటే మనకు మానసిక ఇబ్బందులు ఉన్నా ఎటువంటివి ఉన్నా కూడా సమస్యలకు పరిష్కారం అన్నట్టు. సో విత్ ఏ ఫోకస్ టు పీపుల్ హూ లివ్ ఇన్ రిమోట్ అన్రిజర్వ్డ్ ఏరియాస్, అదర్వైజ్ అన్డిజర్వ్డ్ ఏరియాస్, గుర్తుంచుకోండి. సో మెంటల్ హెల్త్ టెలిమనాస్ ఏదైతే ఉంటుందో దాని యాక్రోని గుర్తుంచుకోండి, సరిపోతుంది. నెక్స్ట్ వచ్చేసేసి ఒక టెంపుల్ ఈరోజు ప్రత్యేకంగా వార్తలు నిలిచింది. మహాకాల్ లోక్. ఎగ్జామ్లో గుర్తుంచుకోండి, మహాకాల్ లోక్ అనగానే ఏ రాష్ట్రం గుర్తుకు రావాలంటే మధ్యప్రదేశ్. మధ్యప్రదేశ్లోని ఉజ్జయిని మహాకాళేశ్వర ఆలయంలో శ్రీ మహాకాల్ లోక్ పేరిట దాదాపు 856 కోట్లతో చేపట్టిన ఆవరణ అభివృద్ధి పనుల్లో మొదటి దశను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు జాతికి అంకితం చేశారు. ఇదొక అంశం. ఎక్కడ అంటారు మహాకాల్ లోక్ మొదటి దశ ఎక్కడ వార్తలకు వచ్చిందంటే మధ్యప్రదేశ్, ఉజ్జయిని. అండ్ నెక్స్ట్ యూనియన్ మినిస్టర్, కేంద్ర మంత్రి. సో యూనియన్ మినిస్టర్ ఆఫ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ అండ్ హైవేస్, ప్రస్తుతం కేంద్ర రహదారులు జాతీయ రహదారుల శాఖ మంత్రిగా విధులు నిర్వర్తిస్తున్న వ్యక్తి ఎవరు? నితిన్ గడ్కరీ. కేంద్ర మంత్రుల పేర్లు కూడా గుర్తుంచుకోండి. ఇటీవల TSL-PRB ఎగ్జామినేషన్లో అంటే తెలంగాణ రాష్ట్ర పోలీస్ రిక్రూట్మెంట్ ఎగ్జామ్లో కేంద్ర మంత్రుల పైన కూడా క్వశ్చన్ అడిగారు, కానిస్టేబుల్ ఎగ్జామ్లో అడగొచ్చు. ఓకేనా? సో మినిస్ట్రీ ఆఫ్ రోడ్ అండ్ ట్రాన్స్పోర్ట్ నితిన్ గడ్కరీ గారు 81వ నంబర్స్ ఇంపార్టెంట్ సదస్సులకి సంబంధించి 81వ యాన్యువల్ సెషన్ ఆఫ్ ఇండియన్ రోడ్స్ కాంగ్రెస్ని లక్నోలో ప్రారంభించారు. హీ వాజ్ అకంపెనీడ్ బై చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఉత్తరప్రదేశ్. అంటే ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి మరియు కేంద్ర రహదారులు జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ గారు. 8వది రోడ్స్ కాంగ్రెస్, ఇండియన్ రోడ్స్ కాంగ్రెస్ ఎక్కడ ఆతిథ్యం ఎక్కడ అంటే లక్నో. లక్నో ఎక్కడ ఉంది? ఉత్తరప్రదేశ్. 8వది సిరీస్లో అంటే 81వది, గుర్తుంచుకోండి. అండ్ కోవిడ్కు బలమైన విరుగుడు విన్కోవ్-19 మొట్టమొదటి అనే అంశంతో ఒక ప్రత్యేకమైన యాంటీడోట్ వార్తల్లోకి వచ్చింది. కోవిడ్కి అడ్డుకట్ట వేసేది దేశంలోనే మొట్టమొదటి యాంటీడోట్. యాక్చువల్గా యాంటీడోట్ అంటే మనకు ఫార్మల్ లాంగ్వేజ్లో కొన్ని పదాలు ఇంపార్టెంట్. యాంటీపైరెటిక్ అంటే ఎప్పుడు ఇస్తారంటే జ్వరం వచ్చినప్పుడు. పైరో కండిషన్స్ అంటే టెంపరేచర్. క్రయో కండిషన్స్ అంటే లెస్ టెంపరేచర్, వెరీ శీతల, చాలా శీతల ప్రాంతం అయితే క్రయో. అదే అత్యంత ఉష్ణ అంటే పైరో. సో యాంటీపైరెటిక్ అంటే జ్వరం వచ్చినప్పుడు, మన బాడీలో శరీరం ఎప్పుడు ఉష్ణోగ్రత పెరుగుతుంది? జ్వరం వచ్చినప్పుడు. అనాల్జెసిక్ అంటే పెయిన్ కిల్లర్స్ విచ్ రిలీవ్స్ అవర్ పెయిన్, గాయాలైనప్పుడు ఇస్తారు. అండ్ మనకు ప్రత్యేకంగా యాంటీడోట్ అన్నాం అనుకోండి, విషానికి విరుగుడు ఇవ్వడం అన్నట్టు, ఇటువంటివి. సో
యాంటీడోట్ అంటే విషయానికి విరుడుగా, ఇక్కడ కరోనాకి వ్యతిరేకంగా గుర్తుంచుకోండి. UOHCCMB అండ్ విన్స్ బయో సృష్టి అంటే క్లినికల్ ట్రయల్స్ సక్సెస్ అని. క్లినికల్ ట్రయల్స్ అంటే ఏంటంటే ఏదైనా ఒక మెడిసిన్ని మార్కెట్లో రిలీజ్ చేసే ముందు దాని యొక్క ట్రయల్స్ చేస్తారు, ప్రయత్నం అయితే ఏ విధంగా పనిచేస్తుందని ఫలితాలు చూసి దాన్ని మార్పులు చేర్పులు కానీ మార్కెట్లోకి రిలీజ్ చేస్తారు. క్లినికల్ ట్రయల్స్కి అనుమతి ఇవ్వాలి మెడిసిన్కి అంటే భారతదేశంలో ఏ సంస్థ ఇస్తుందంటే డైరెక్టర్ జనరల్ ఆఫ్ మనకు డ్రగ్స్ కంట్రోల్ జనరల్ ఆఫ్ ఇండియా. సో డ్రగ్స్ కంట్రోల్ జనరల్ ఆఫ్ ఇండియా ఏదైతే ఉంటుందో వారిస్తారు, DCGA అంటాం. సో కోవిడ్ మహమ్మారికి చెక్ పెట్టడంలో యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్, UOH అంటే యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ అండ్ సెంటర్ ఫర్ సెల్యులర్ మాలిక్యులర్ బయాలజీ హైదరాబాద్ అండ్ అపూర్వ విజయం సాధించాయి. హైదరాబాద్లోని ప్రముఖ ఇమ్యునాలజీ కంపెనీ ఏదైతే ఉంటుందో విన్స్ బయో ప్రోడక్ట్స్ లిమిటెడ్తో కలిసి దేశంలోని మొట్టమొదటి యాంటీడోట్ వినుకోవ్ను అభివృద్ధి చేశారు. SARS-CoV-2 అంటే సివియర్ అక్యూట్ రెస్పిరేటరీ సిండ్రోమ్ COVID-19 అన్నట్టు వైరస్ను సమర్థంగా ప్రతిఘటించే ఈ యాంటీడోట్పై దేశవ్యాప్తంగా 2వ విడత క్లినికల్ ట్రయల్స్ విజయవంతంగా పూర్తయ్యాయంట. ఈక్వైన్ పాలీక్లోనల్ యాంటీబాడీస్ను కలిగి ఉండే విన్కోవ్-19ను 200 మంది రోగులపై పరీక్షించారంట. ఒమిక్రాన్ దాని మ్యూటేషన్ల నుంచి కూడా రక్షణ కల్పించిందని క్లినికల్ ట్రయల్స్ ఫలితాలను చెప్పడం జరిగింది. సో విన్కోవ్-19 దేశంలో మొట్టమొదటి యాంటీడోట్, COVID-19పై పనిచేసే యాంటీడోట్ అని గుర్తుంచుకోండి సరిపోతుంది. ఇటువంటి అంశాలు ఇటీవల కాలంలో ప్రత్యేకంగా వార్తలు ఇచ్చిన COVID-19 వ్యాక్సిన్లు కానివ్వండి, భారతదేశంలో ఇటీవల కాలంలో వార్తలకు వచ్చిన ప్రత్యేకమైన వ్యాక్సిన్లు, ఉదాహరణకి లంపీ స్కిన్ డిసీజ్కి సంబంధించి ప్రోవాక్ కానీ ఇటువంటి చూడండి, ఎగ్జామ్లో అడుగుతారు. కొన్ని సంస్థలు DCGI అండ్ INSACOG ఇటువంటి వాటి యాక్రోనిమ్స్ అడుగుతారు. అండ్ నెక్స్ట్ మొట్టమొదటి లేదంటే ఇటీవల కాలంలో చైనాకి సంబంధించిన ఒక అంశం, మొట్టమొదటి అనే అంశం వార్తలకు వచ్చింది చైనాకి సంబంధించి. అదేంటంటే ద అడ్వాన్స్డ్ స్పేస్ బేస్డ్ సోలార్ అబ్జర్వేటరీ, ASOS, అడ్వాన్స్డ్ స్పేస్ బేస్డ్ సోలార్ అబ్జర్వేటరీ. చైనా మొట్టమొదటి స్పేస్ బేస్డ్ సోలార్ టెలిస్కోప్, సోలార్ అక్కడ మానిటర్ చేశారు ఏ విధంగా జరుగుతుంది సోలార్లో, సూర్యునిలో అని, సూర్యుని పైన అధ్యయనం కోసం. దీని నిక్నేమ్ ఏదంటే కువాఫు-1 అనేది ఇటీవల వార్తలు ఇచ్చింది. అదేంటంటే స్పేస్ బేస్డ్ సోలార్ అబ్జర్వేటరీ, సోలార్ అంటే సూర్యుడు అన్నట్టు. ఆఫ్టర్ ఎ మెథికల్ జాయింట్ దట్ సాట్ టు క్యాప్చర్ ద టేమ్ అండ్ సన్. సో సూర్యుని పైన అధ్యయనం కోసం అని గుర్తుంచుకోండి, దాని పేరు గుర్తుంచుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. దీన్ని లాంగ్ మార్చ్ 2D రాకెట్ ద్వారా పంపించారు. లాంగ్ మార్చ్ 2D, లాంగ్ మార్చ్ అనే పేరు వచ్చిందంటే ఆ రాకెట్ ఏ దేశానికి సంబంధించిందంటే చైనా. అదే ఇండియా అంటే PSLV అన్నట్టు. ఇండియా స్పేస్ ఎకానమీ, భారతదేశంలో అంతరిక్ష ఆర్థిక వ్యవస్థ ఎంతకు చేరుతుందట అంటే ప్రెడిక్షన్ చేస్తున్నారు $13 బిలియన్. ఎప్పటి వరకట 2025 వరకు. అది చాలా అద్భుతం అన్నట్టు. స్పేస్ ఎకానమీ అంతరిక్ష రంగంలో పరిశోధనల యొక్క విలువ అన్నట్టు $13 బిలియన్. ఎప్పటి వరకు అంటే 2025 ఇయర్ వరకు, అంటే ఎండింగ్ వరకు. ఎందుకంటే భారతదేశంలో ప్రస్తుతం ప్రైవేట్ స్టార్టప్ల ప్రోత్సాహం ఇవ్వడం జరుగుతుంది. అంతరిక్ష రంగంలో ఇప్పటికే ఇస్రో సాధిస్తున్న ఘనతలు. ఇస్రో అంటే ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్, భారతదేశంలో అంతరిక్ష రంగంలో పరిశోధనలు చేసే సంస్థ ఇస్రో. అటువంటి ఇస్రో సాధిస్తున్న ఘనతలకి తోడు ప్రైవేట్ స్టార్టప్లకి కూడా అంతరిక్ష రంగంలో ప్రోత్సహిస్తుంది భారత ప్రభుత్వం. అందుకోసం 2020 సంవత్సరంలో ప్రారంభించిన ఒక ప్రోగ్రామ్ INSPACE, INSPACE, ఇండియన్ నేషనల్ స్పేస్ ప్రమోషన్ అండ్ ఆథరైజేషన్ సెంటర్. ఈ విధంగా ప్రైవేట్ చొరవ ఇవన్నిటి కారణంగా భారతదేశంలో స్పేస్ ఎకానమీ ఇంత పెద్ద మొత్తంలో ఎదుగుదల కాబోతుందంట. ఇండియా స్పేస్ ఎకానమీ అనేది 2020 సంవత్సరంలో $9.6 బిలియన్ ఉండేనంట. అది ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారంటే 12.8, అరౌండ్ $13 బిలియన్ 2025 వరకు. దీనికి సంబంధించిన ఒక నివేదిక ఇటీవల వార్తలోకి వచ్చింది. డెవలపింగ్ ద స్పేస్ ఎకోసిస్టమ్ ఇన్ ఇండియా, భారతదేశంలో స్పేస్ ఎకానమీని పెంచడం, ఫోకసింగ్ ఆన్ ఇంక్లూజివ్ గ్రోత్ అనే అంశం గుర్తుంచుకోండి. ఎంత మొత్తంలో పెరగబోతుంది అని అడుగుతారు, అదొకటి. అండ్ నెక్స్ట్ ఈరోజు వార్తలో నిలిచిన వ్యక్తుల్లో ఒక దళిత మహిళ వార్తలోకి వచ్చారు. దళిత మహిళ UNHRC, యునైటెడ్ నేషన్స్ హ్యూమన్ రైట్స్ కమిషన్. సో UNHRC ఐక్యరాజ్య సమితి అనుబంధ సంస్థ, ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల కౌన్సిల్ తన ప్రత్యేక దూతగా అంటే అంబాసిడర్గా, దూతగా తొలిసారిగా ఒక భారతీయురాలు నియమించింది. ఈ మేరకు చరిత్ర సృష్టించిన ఆ యువతి పేరు అశ్విని కేపీ బెంగళూరులో అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేస్తున్నారు. 36 ఇయర్స్ ఆఫ్ ఏజ్ అవసరం లేదు. అండ్ దాని కార్యకలాపాలు నమోదు చేయడమే కాకుండా జాతి వివక్ష, జాతి అహంకారం, విదేశీయుల పట్ల ద్వేషం గురించి వివిధ దేశాల్లో హెచ్చరిల్లుతున్న ధోరణులను స్వతంత్ర స్థాయిలో నివేదిస్తుందంట. తొలి దళిత యువత
స్త్రీగా, దళిత స్త్రీగా నేను ఈ అవకాశం పొందడం చాలా ముఖ్యమైన పరిణతి అని చెప్పేసి తను వ్యాఖ్యానించారు. సో ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల కౌన్సిల్కి దళిత దూత, మొట్టమొదటి దళిత దూతగా వార్తలు ఇచ్చిన పేరు ఏంటి అంటారు, తన పేరు అశ్విని కేపీ. అండ్ ఈరోజు వార్తలు నిలిచిన మరొక పర్సన్ అసోసియేషన్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ ఇన్ ఇండియా అనే సంస్థకి నూతనంగా తిరిగి ఎన్నికవుతూ వార్తలు నిలిచిన పర్సన్ బాలసుబ్రమణ్యన్. గుర్తుంచుకోండి, పర్సన్ డైరెక్ట్ పేరు గుర్తుంచుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసేసి మొట్టమొదటి అనే అంశంతో ఇటీవల 36వ జాతీయ క్రీడలు ముగిశాయి. 36వ జాతీయ క్రీడలకు ఆతిథ్యం ఇచ్చిన సిటీ ఏది లేదా స్టేట్ ఏది అంటారు, గుజరాత్. వెరీ వెరీ ఇంపార్టెంట్. ముఖ్యంగా క్రీడలకి సంబంధించి షెడ్యూల్స్, వెన్యూస్, ఆతిథ్యం ఇచ్చే దేశాలు ఇంపార్టెంట్. మీకు మిషన్ అండ్ ఇవన్నీ కంప్లీట్ చేశాను, ఒకసారి చూడండి, ఎగ్జామినేషన్ అడుగుతారు. కామన్వెల్త్ గేమ్స్ కానివ్వండి, ఒలింపిక్ గేమ్స్ కానీ ఇటువంటివి. సో 36 నేషనల్ గేమ్స్ ఎక్కడ ఆతిథ్యం, గుజరాత్, ఇటీవల ముగిశాయి. 37th వెన్యూ కూడా షెడ్యూల్ అయింది, అది ఎగ్జామ్లో అడుగుతారు. 37వ జాతీయ క్రీడలు ఎప్పుడు జరగబోతున్నాయి, ఎక్కడ జరగబోతున్నాయి, 2023 సంవత్సరం గోవా ఆతిథ్యంలో జరుగుతాయి. అదే 35వ జాతీయ క్రీడలు ఎప్పుడు జరిగాయి, ఎక్కడ జరిగాయి అంటారు, 2015 కేరళ. ఇవి గుర్తుంచుకోండి. సో 36th నేషనల్ గేమ్స్లో పూజా పటేల్ మొట్టమొదటి అథ్లెట్గా వార్తలకు వచ్చారు. దేనికి సంబంధించి అంటే యోగాసన. యోగాసన అనేది కొత్త ఈవెంట్, అందులోనే ఇటీవల ఇంట్రొడ్యూస్ చేశారు జాతీయ క్రీడల్లో. యోగాసనాలో గోల్డ్, స్వర్ణ పథకాన్ని గెలుచుకున్న మొట్టమొదటి అథ్లెట్ జాతీయ క్రీడల్లో ఎవరు అంటే మనకి ప్రత్యేకంగా వార్తలు ఇచ్చిన పూజా పటేల్. వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఇవి మనకు ఈరోజు వార్తలో నిలిచిన అంశాలు. ఒకసారి ర్యాపిడ్ రౌండ్ చూద్దాం మనం. సో ఐటీ చట్టంలోని సెక్షన్ 66A రద్దు చేసిన ఎందుకు కేసు నమోదు చేస్తున్నారని సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. అండ్ వార్తలు నిలిచిన ఇటలీ దేశంలోని, యూరప్ ఖండంలోని ఒక స్ట్రాంగెస్ట్, మోస్ట్ యాక్టివ్ వాల్కనోగా వార్తలు ఇచ్చిన స్ట్రాంబోలి ఐలాండ్, స్ట్రాంబోలి అగ్నిపర్వతం. అన్ని విద్యా సంస్థల్లో బయోమెట్రిక్ తప్పనిసరి చేస్తూ వార్తలు నిలిచిన రాష్ట్రం తెలంగాణ. న్యూజెర్సీలో గాంధీ గారి మ్యూజియం. అండ్ టెలిమనాస్ యాక్రోనిమ్ చూడండి, టెలి మెంటల్ హెల్త్ అసిస్టెన్స్ అండ్ నెట్వర్కింగ్ అక్రాస్ స్టేట్స్. మహాకాల్లోకి ఇటీవల వార్తలు ఇచ్చింది ఏ రాష్ట్రం, మధ్యప్రదేశ్, ఎక్కడ, ఉజ్జయిని. అండ్ యూనియన్ మినిస్టర్ ఆఫ్ రోడ్ ట్రాన్స్పోర్ట్, భారతదేశంలో 81వ ఇండియన్ రోడ్స్ కాంగ్రెస్ని లక్నోలో ప్రారంభించారు, ఉత్తరప్రదేశ్ ఆతిథ్యంలో. కోవిడ్కి మొట్టమొదటి బలమైన విరుగుడు, ఒక యాంటీడోట్, అదే విన్కోవ్-19. ఎవరెవరు తయారు చేశారు, యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ అండ్ సిసిఎంబి, అండ్ అట్ ది సేమ్ టైం ఒక ప్రైవేట్ సంస్థ విన్స్ బయో ప్రోడక్ట్స్. అండ్ చైనా ప్రయోగించిన, సూర్యునిపై అధ్యయనం కోసం ప్రయోగించిన కువాఫు-1. అండ్ భారత స్పేస్ ఎకానమీ, ఇండియన్ స్పేస్ ఎకానమీ అనేది $13 బిలియన్ చేరబోతుందట 2025 వరకు. అండ్ మానవ హక్కుల దూతగా తొలి దళిత యువత వార్తలు నిలిచారు, తన పేరు అశ్విని కేపీ. అసోసియేషన్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ ఇన్ ఇండియా, ఈ సంస్థకి రెండవసారి తిరిగి ఎన్నికవుతూ వార్తనిచ్చిన బాలసుబ్రమణ్యన్. అండ్ 36వ జాతీయ క్రీడల్లో పూజా పటేల్ అనే ఒక అథ్లెట్ యోగాసనంలో గోల్డ్ గెలుచుకున్నారు, మొట్టమొదటి యోగాసన గోల్డ్ మెడలిస్ట్గా వార్తల్లోకి వచ్చారు. సో ఇవి మనకు ఈరోజు వార్తలు నిలిచిన అంశాలు. మిస్లేనియస్ అంశాలు, మిగిలిపోయిన అంశాలు ఏమైనా ఉంటే రేపటి క్లాస్లో మనం జోడించి నేర్చుకుందాం. మళ్ళీ రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.